ఉగాది నూతన సంవత్సరాది తెలంగాణ రాష్ట్రానికి నిరుపేద వర్గాలకు వారికి ఏదైతే ఆహార భద్రతలో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా వీళ్ళ గతంలో ఏదైతే దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందేనో అది దేశంలోనే ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం ఈ విధంగా శుభ పరిణామం. నూతన సంవత్సరాది శుభారంభంగా భావించక తప్పదు. బహుశా మీరు నేను అనుకుంటే ఈ లాస్ట్ 15 డేస్కి గమనిస్తుంటారు, గతంలో ఏ దొడ్డు బియ్యం పంపిణీతోని గ్రామాలలో రీసైక్లింగ్ కొరకు ఎట్లెట్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం పంపిణీ అవుతుంటే అది చేతులు మారుతుంది. ఇప్పుడు దళారీ వ్యవస్థ అనేది కనబడకుండా కనుమరుగైపోయింది. బహుశా నేను అనుకుంటే దేశంలో నో వేర్ వీళ్ళ గుజరాత్ రాష్ట్రంలో కూడా వీళ్ళ రీసైక్లింగ్ నడుస్తుంది. గుజరాత్ రాష్ట్రంలో కూడా ఏ విధంగా రీసైక్లింగ్ లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయబడే బియ్యం నిరుపేద వర్గాలకు ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా పూర్తి స్థాయిలో అమలు నోచుకోవటం ఇది శుభ పరిణామంగా పేర్కొంటున్నాం. దాంతో పాటుగా నిన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి. ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత జన్మదినం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా నూతన అధ్యాయాన్ని ఆరంభింపజేసిందని చెప్పని పేర్కొనక తప్పదు. దాని కొరకు పరితపించడం జరుగుతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ భూ యాజమాన్య హక్కులు హరించబడి ఏదైతే ధరణి చట్టాన్ని అమలు తేవడం జరిగిందో అసలు ఎవడి భూమి ఎవడి పేరట్టున్నది, కనీసం దాన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వీళ్ళు ఆన్లైన్లో కొన్ని మాడ్యూల్స్ పొందుపరిచినప్పటికీ వీళ్ళ ఫిర్యాదులు ఏవి కూడా పరిష్కరించబడకుండా తిరస్కరించలేదు. అంటే పూర్తి రాష్ట్రం ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి అగమ్య గోచరంగా దాన్ని తయారు కావడం జరిగింది. అంటే వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతే రైతాంగానికి సంబంధించిన యాజమాన్య హక్కుల కల్పన ఏ ధరణి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ధరణిని రూపుమాపే విధంగా దాన్ని రద్దు చేయడమే కాదు, భూ యాజమాన్యపు హక్కులు వీళ్ళ గతంలో లాగా పారదర్శకంగా వాళ్ళ వెబ్సైట్లో ఏ సర్వే నెంబర్ కానీ ఎవరిదైనా కానీ ఎవరైనా గమనించుకోవచ్చు. దిస్ ఈజ్ ఇవాళ భారతీయ చట్టం ఏదైతే ఇవాళ నిన్నటి నుండి అమలు తలపెట్టడం జరిగిందో
ఈ భూభారతి చట్టం అనేది వెబ్సైట్ ఆప్షన్లో యూ కెన్ వ్యూ ఎనీబడీస్ ల్యాండ్. ఒక సర్వే నెంబర్ ఎవరైనా చూసి, అంటే పారదర్శకం, ట్రాన్స్పరెన్సీ. గతంలో ఇటువంటి యొక్క అవకాశం లేదు. దానికి తోడు ఏదైతున్నదో, ఏవైతే గతంలో ధరణిలో మనం ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం మనం పొందలేకపోయినామో, ఆ సమస్యల పరిష్కారం ఏదైతున్నదో అపీల్, ఆ సమస్యల పరిష్కారం ఏదైతుందో అపీల్. రెవెన్యూ వ్యవస్థ మండల లెవెల్లో తహసీల్దార్తో ఆరంభమైతే తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీఓకి అపీల్. అనేది 27 నాకు ఒప్పీలు ఫ్యాన్ చెప్పే ఫ్యాన్ ఆపండి. సీనియర్ల నుంచి స్వరం పెరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారి నుంచి, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అంటే కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి మంచి పైగా రాకపోవడం, సీనియర్లు ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? రెండవది, మీరు పార్టీ మారుతున్నారు అనే వార్తలు వస్తుంది, దీని మీద మీ క్లారిటీ. ఇప్పుడు ఒకటి బాబు, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించవచ్చు. అది పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పండి. సరే, నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐఎమ్ ది సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ, వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు. ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ వచ్చారు. ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు, నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 24 సీట్స్. ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6-8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసిన. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఈ 3 కలిపి ఎన్ని అంటే 13, 10, 23, 9, 32 ఏకైక ప్రతినిధి. మెదక్కెళ్ళి గీతారెడ్డి గారును కిష్టారెడ్డి గారు గెలిస్తే కిష్టారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతో అది మళ్ళీ బీఆర్ఎస్ చెప్పిపోయింది. గీతారెడ్డి గారు ఒకరు ఉంది మెదక్కెళ్ళి. 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్బాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాసన నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను నేను.
శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టీఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి మీరు ఎట్లా దాన్ని ఊహిస్తుండే? భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు అంటుంది నేను. భిన్నాభిప్రాయాలు ఏర్పడడం సహజం. సీనియర్ లైవ్ ఉండి బహిరంగంగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగించే అంశం అని ఏం మాట్లాడిన బహిరంగ నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడు కాదు బాబు, వాళ్ళే మాట్లాడు నాకు తెలియదు. నేను ఈయన మాట్లాడు చెప్పు బహిరంగ మాట్లాడి మరి వాళ్ళే మాట్లాడు నన్ను దిగుడుతూ నేను ఎవరు అటువంటి మాట్లాడి చెప్పు నువ్వు ఇది మాట్లాడిన పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను. నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను కదా. నా సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? కొబ్బరి షేర్ చేసుకోవటం అనేది నేను మీ దగ్గర షేర్ చేసుకోవటం నాకు కొంత ఓపెన్గా అనిపిస్తుంది. అప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏందో నేను వ్యక్తం చేసిన. నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన ఎవడై చేసే 10 ఏళ్ళు పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా భట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం. టీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు. శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో భట్టి గారు పోరాటం చేసిండ్రు. శాసన మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన.